హలో గాయస్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి మన ఇంట్లో వాడే రెగ్యులేటర్లు గురించి మాట్లాడదాం. రెగ్యులేటర్లో మూడు రకాలు ఉంటాయి. మూడు కూడా కాదు, రెండు రకాలు ఉంటాయి. ఇదేమో ఇంట్లో వాడేది, ఇంట్లోకి పెద్ద మన సిలిండర్లు ఉంటాయి కదా, ఆ సిలిండర్కి వాడేది ఇది. ఇదేమో హోటళ్ళకి దానికి వాడేది ఇది. హోటల్స్కి ఎగ్జాంపుల్ ఇక్కడ కొద్దిగా నా ఎదురే ఉంది. ఇంకా ఇలాంటి పొయ్యిలకు వాడతారు. అవి ఇక్కడ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఫిట్ చేసి ఉంది కదా రెగ్యులేటర్. ఆ రెగ్యులేటర్కి సెట్ చేస్తూ ఉంటారు. అవి ఇది తీసుకుని వెళ్ళి మన ఇంట్లోకి పెడితేనేమో లీకేజ్ హై స్పీడ్ కొట్టేసింది. ఇది హై స్పీడ్ అంటారు దీన్ని. కమర్షియల్ రెగ్యులేటర్ అంటారు, లేదంటే హై స్పీడ్ రెగ్యులేటర్ అంటారు. ఇది రెడ్ కలర్లో ఉంది ఏంది అని అడుగుతారు. రకాలు ఉంటాయి అందులో, బ్లూ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు, రకాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది ఏదైనా ఒకటే. ఇది నార్మల్, ఇది హోటల్ పర్పస్కి వాడతారు ఎక్కువ. ఇదేమో ఇంట్లో రెగ్యులేటర్, ఇది ఇంట్లో వాడికి వాడతారు. హెచ్పి, ఇండియను, భారత్, 3 రకాలు ఉంటాయి కంపెనీలు ఉంటాయి కదా. ఇంకా అదే కంపెనీలు ఇవి. ఇప్పుడు ఇది తీసుకుని వెళ్ళి మన ఇంట్లో పొయ్యిలు ఉంటాయి కదా, చూపిస్తూ ఉంటే ఈ పొయ్యిలు ఉంటాయి కదా, ఇంట్లో పొయ్యిలకి ఆ చిన్న రెగ్యులేటర్ పెడితే లీకేజ్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇది హోటల్ దానికి పెట్టినా కానీ మంట రాదు. మంట చిన్నది చలిమంట వచ్చినట్టు వచ్చింది. ఇది వెళ్ళి దానికి పెట్టిన రిస్క్, ఇది వెళ్ళి దీనికి పెట్టిన రిస్కే. రెండు వేరు సంబంధం ఉండదు. దానికి సంబంధం ఉండదు. అది ఇవాళకి వీడియో. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి.